మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్న వైసీపీ మూక నిరసనలను టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాయి. తెలుగు యువత అధికార ప్రతినిధి కిరణ్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. గుంటూరులో లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నిరసనలో భాగంగా వైసీపీ వాళ్లు నానా రచ్చా చేసి వెళ్లారని కిరణ్ ఆరోపించారు. తీసుకొచ్చిన ప్లక్కార్డులను అక్కడే గుట్టలు గుట్టలుగా వదిలేసి వెళ్లిపోయారు. ఇదేనా వీరి చిత్తశుద్ధి అంటూ కిరణ్ మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు దళితుల యొక్క వెన్ను విరిచి వారి యొక్క 27 పథకాలను రద్దు చేసి వారిని ఆర్థికంగా సామాజికంగా కుంగదీసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఏదో మెడికల్ కాలేజీలో ఎన్డీఏ కూటమి ఏదో తప్పు చేసినట్టు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని, నీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అగ్రవర్ణాల పేదలకి ఎంబీబీఎస్ సీట్లలో 50% ప్రైవేటు కోటా కింద ఇచ్చి, ఎన్ఆర్ఐ కోటా కింద ఇచ్చి వారి యొక్క జీవితాలతో ఆడుకున్నది నువ్వా కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. చేసిన తప్పులన్నీ చేసి కూడా ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏ అంబేద్కర్ గారిని అయితే జగన్మోహన్ రెడ్డి అవమానించాడో, ఏ అంబేద్కర్ గారు పేరు తీసి అంతకు ముందర తెలుగుదేశం పార్టీ హయాంలో అంబేద్కర్ విదేశీ విద్య అనే అద్భుతమైనటువంటి కార్యక్రమం పెడితే అనేకమైన కేసుల్లో ముద్దాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టుకునేటువంటి సాహసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు, మరి ముఖ్యంగా రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు ఎవరైతే ఈ రోజున ప్రోగ్రాం కండక్ట్ చేశాడో, నేను అడుగుతా ఉన్నాను, నీ దళిత సోదరుల్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏ రోజున్నా నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి అడిగావా అని అడుగుతా ఉన్నాను. ఏ రోజున్నా సరే, ఎప్పుడైనా సరే దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశారు. 27 పథకాలు నా దళిత సోదరుల యొక్క పథకాలు రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశావని ఏ రోజన్నా ఈ ఎస్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దళితులకు జరుగుతున్న అన్యాయం పైన ఏ రోజైనా గళమెత్తారా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజున పేదలకి నాణ్యమైనటువంటి విద్యను అందించాలా, వైద్యాన్ని అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మీ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను కేవలం ఎమ్మెల్యేగా పరిమితం చేశారంటే, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా మళ్ళీ అవకాశం ఇవ్వలేదంటే, ఒకసారి నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా చూశారు, ఒకసారి ముఖ్యమంత్రిగా చూశారు. ఇక వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఇక జీవితంలో నువ్వు ప్రతిపక్ష నాయకుడు లేదా ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. నీ దొంగ జపాలు ఆపు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాల్ని తొంగలో తొక్కినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన అడుగులకు మడుగులెత్తినటువంటి కొంతమంది కుహానా వైఎస్ఆర్సీపీ దళిత నాయకులను అడుగుతా ఉన్నాను, ఏ హక్కు ఉంది మీ దగ్గర మీరు అంబేద్కర్ గారి విగ్రహం రావడానికి? నేను చెప్తా ఉన్నాను, నిజంగా మీరు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి నిరసన చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడో, అంబేద్కర్ గారి పేరు తీసి దానికి క్షమాపణ చెప్పించండి పుందలా. ఆ తర్వాతే మీరు అంబేద్కర్ గారి పేరు కానీ దళితుల గురించి కానీ మాట్లాడే హక్కు ఉంటుంది. ఎందుకంటే అంబేద్కర్ గారంటే దళితులకి హక్కులకి దిక్కు. ఒక్క దళితులకే కాదు, ఉన్నటువంటి సంఘంలో తిరిగే ప్రజలకే కాకుండా ఊరవుతున్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి జంతువులకు కూడా హక్కులు రాసిన హక్కుల దిక్కు అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారిని అవమానించిన జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి దాన్ని మలినం చేశారు. మీరు చూడండి, ఎక్కడ పడితే అక్కడ ప్లే కార్డులు ఎట్లా పడితే అటు చిందరవందరగా చేసి, ఇదేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం? ఇదేనా మీరు అంబేద్కర్ గారి పట్ల మీకున్నటువంటి ప్రేమ? ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసే రాబోయే రోజుల్లో మా సంస్కృతి మిమ్మల్ని అడ్డుకునే సంస్కృతి కాదు. అంబేద్కర్ గారు ఇచ్చినట్టు రాజ్యాంగ హక్కు ప్రకారం మిమ్మల్ని నిరసన చేసుకునే అవకాశం ఇచ్చాం. మీరు చేసిన తప్పును ఎత్తి చూపిస్తున్నాం. మీకు మాకు మధ్య ఉన్న తేడాని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకి నష్టం జరిగే ఏ కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకోదు. ముందుగా ఏ కార్యక్రమం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి రావాలని చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికి కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.